దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ సన్నిధిలో జరుగు ఆరాధనలో ఏకీభవించినట్లు గృహాల్లో కూడిన బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ప్రియ సంగమా ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన స్వామి, పరిశుద్ధుల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారమంతా మీ కృపలో కరుణించి కాపాడి ఆయన ఆరోగ్యం ఇచ్చి జీవం అనుగ్రహించి స్వామి మరొక మారు మీ పరిశుద్ధ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. మీ సన్నిధానంలోను ప్రభువా గృహములలోను నేను స్మరించుకుంటూ ఉత్తమమైన దేవుడని నేను స్తుతించడానికి ఇచ్చిన ఆధిక్యతలో ఆయన తండ్రి వందనాలు చెల్లిస్తూ మీరే మా మధ్యలో వాసం చేసి దినతృప్తి మాకు అనుగ్రహించమని, మా స్తుతులను మీరు అందుకోమని, ఆది అంతవరకు నడిపించి మీ నామానికి మహిమ ఘనత ఆరోపణలు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పునరుత్థానం తరువాతి 4వ ఆదివారము కాంతాదేవుని నేటి ఆదివారం ఆరాధనను ప్రారంభించుకుందాం. ఆమేన్. ప్రారంభ కీర్తనగా 302 కీర్తన సంఖ్య 302 యెహోవా కాపరి అనే కీర్తనను పాడుకుందాం.
లోక పాపమయు దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమయు దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమయు దేవుని యొక్క గొర్రెపిల్ల నీ నిత్య సమాధానం మాకిమ్ము. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తమును రక్షకుడునైన వాడా, పేద దిక్కులేని పాపులమైన మేము నీ ముందర మోకరించి మేము అశుద్ధ పాపకరమైన
పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడు నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొందినాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. ఆమేన్. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కని అయిన మరియు నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ధర్మమును ఉపకారము చేయుట మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది గనక. ఉజ్జీవ కీర్తనలో 23వ కీర్తన పరమా జీవం నాకు నివ అనే కీర్తన పాడుచుండగా దేవుని కొరకైన అర్పణలు అర్పించుకుందాం. ఉజ్జీవ కీర్తనలో 23వ కీర్తన. Yeah.
దేవుని ప్రియ సంగమా, మీ అందరికీ మరొకసారి మరి వందనాలు. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ సన్నిధానంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో ఏకీభవించి నిజ దేవుడైనటువంటి మా ప్రభుని ఆరాధించడానికి కూడి ఉన్న మీ అందరికీ కూడా సన్నిధానంలో నుండి వందనాలు తెలియజేస్తున్నా. మరి సన్నిధానంలో నుండి మిమ్మల్ని దీవించున్నాం. దేవుని మహాత్మ చేత ఈరోజు అందరూ కూడా సంఘము అందరూ కూడా ఆరోగ్యం కలిగి దేవుని స్థుతించడానికి ఉపయోగించాడు. దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ప్రియ సంగమా, మరి ఈ వారం పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకున్న వారు శ్రీమతి కన్నలి భాగ్యమ్మ గారు, శ్రీమతి కొండపల్లి రాహేలమ్మ గారు, శ్రీమతి సాధు మాధవి శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి కుక్కా సుమిత్రా సురేందర్ గారు, కుమారి పోలిచర్ల భావన సంతోష్, శ్రీ పోలిచర్ల ప్రకాష్ గారి కుమార్తె, కుమారి కరుణాన్విత, శ్రీ పి రామచంద్రారెడ్డి గారి మనవరాలు, శ్రీమతి నెలపల్లి సుశీలమ్మ గారు, శ్రీమతి ఎస్ ప్రేమావతి గారు, కుమారి సి కీర్తిప్రియ, మాస్టర్ పోలిచర్ల వరుణ్ కుమార్, మాస్టర్ పి నిహాల్ రెడ్డి, మిస్టర్ టి గిల్క్రిస్ట్, వీరందరికీ సంఘపక్షమన పుట్టుక దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభు సదా సంవత్సరం మంది వీరిని ఆశీర్వదించి కాపాడుగాక. అలాగే తమ వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకున్న వారు మిస్టర్ కొండపల్లి వెల్సన్ విజయ్ కుమార్, మిస్టర్ ఝాన్సీ రాణి గారు, అలాగే మిస్టర్ కొప్పుల ఆనంద్ బాబు గారు, శ్రీమతి కొప్పుల సుజాత గారు, వీరందరికీ సంఘపక్షంలో వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభు సదా సంవత్సరం మంది వారిని ఆశీర్వదించి కాపాడుగాక. దేవుని ప్రియ సంగమా, దేవుని మహాత్మను బట్టి సంఘ పెద్దలు అందరం కూడి అది బిడ్డల విషయమై ప్రత్యేక శ్రద్ధ కలిగి ప్రతికూలతను మరి అసాధ్యమని సాధ్యం కాని పరిస్థితిని అని ఆలోచించుకుంటా ఏదో ఒక రీతికి మరి గొప్పగా కాకపోయినా కొద్ది విషయంలోనైనా పిల్లలకు మేలు జరగాలి అనేటువంటి ఉన్నతమైన ఉద్దేశంతో ఆన్లైన్ VBS ప్రారంభించడం జరిగింది. ఊహించని రీతిలో దేవుడు గొప్ప స్పందనను మన సంఘంలో బిడ్డల్లో నుండి మనం చూస్తున్నాం. టీచర్లు శ్రద్ధగా మరి వారు ముందుకు వచ్చి మరి వారు బోధిస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. టీచర్లకు కూడా వందనాలు. మరి ఈ 5 రోజులు కూడా చాలా గొప్పగా జరిగింది. ముందున్న కాలం అంతా కూడా మరి గొప్పగా జరుగుతుందని నమ్ముతున్నాం. టీచర్లు అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. ఇతర కార్యానికి పూనుకున్నటువంటి పెద్దలకు, సంఘానికి మరి మనం అందరం కూడా దగ్గర మరి కృతజ్ఞమై ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మన జీవితాలు, వెలుగుడి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కంఠస్థం చేయమని చెప్పినోరు లేదు, మనల్ని పట్టించుకున్న లేదు, ప్రోత్సహించిన సంఘాలు లేవు. నాకు కూడా చాలాసార్లు కష్టం అనిపిస్తుంది. ఆ రోజు మరి కంఠస్థం చేయండి అని ఎవరైనా గట్టిగా చెప్పుకుంటే ఈరోజు గొప్పగా ఉండేదేమో. ఈరోజు ఎంత చదవాలనుకున్నా మరి చాలట్లేదు, మరి బైహార్ చేయలేకపోతున్నాం. ప్రేమిన వల్ల గొప్ప అవకాశాన్ని తల్లిదండ్రులైనటువంటి వారు మరి గొప్ప అవకాశాన్ని వాడుకోవాలని మనం చేస్తున్నాం. చాలాసార్లు చెప్తూ ఉంటారు, చదువుకి లోకపరమైన విషయాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత కనీసం దేవుని విషయానికి కొద్ది సమయం కూడా మరి ఇవ్వటం లేదనేది బాధ. రైతు సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యంలో అందరూ కూడా ఏకీభవించి మేలు పొందాలని మనం చేస్తున్నాం. అలాగే ప్రేమైన వల్ల యూట్యూబ్లో మనం లింక్ పెడుతున్నాం. మన సంఘంలో దాదాపు మరి 500 మంది మించినటువంటి వారు ఉన్నాం. మరి 500 మంది కూడా యూట్యూబ్ వాడుతున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అనేటువంటి అక్షరం మీద మీరు తాకాలి. అప్పుడు మన సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. అప్పుడు మనం లైవ్ యూట్యూబ్లో భవిష్యత్తులో ఏం చేయడానికైనా ఇది సాధ్యమవుతుంది. సంఘం దయతో ఆ కార్యాన్ని చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని ప్రియ సంగమా, మరి అందరి ఆలోచనతో, పెద్దల ఆలోచనతో ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో పేదలకు సహాయం చేయాలని తీర్మానించుకున్నాం. మరి ఒక మాటతో మరి వాట్సాప్లో పెట్టాం. అనేకులు స్పందించి నెలటికి దాదాపు 1,40,000 1,40,000 రూపాయలు సంఘం అందరూ కూడా పేదల నిమిత్తం కాంట్రిబ్యూట్ చేశారు. అందులో 1,40,800 అంటే 160 మందికి మనం మరి ఆ వస్తువులంతా కూడా వాట్సాప్లో పెడతారు. 10 కేజీల బియ్యము, 15 రకాల వస్తువులు, అంటే మరి జీవనానికి అత్యవసర వస్తువులు అన్నీ కూడా ఆ ఒక ప్యాకేజ్ యొక్క విలువ 880 రూపాయలు. 880 రూపాయలు మీరు లెక్కేసుకోవచ్చు. 160 ఇంటూ 880 1,40,40,800 అయ్యింది. మరి లెక్క మరి ట్రెజరర్ గారు మరి అన్ని చూస్తున్నారు. అన్ని లెక్కలు కూడా పరిష్కరించడం
నుంచి మరి కొద్ది మంది ఒక్కొక్కరుగా 20 మందిగా ఏరియా వైజ్ వచ్చి ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించడానికి సాధ్యమవుతుంది. మరి పరిపూర్ణంగా అది ఎంతవరకు సాధ్యమనేది ఆలోచన జరుగుతూ ఉంది. మరి ఆలోచిస్తున్నాం అనే విషయం సంఘం తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. కాబట్టి ప్రేమల వల్ల మరి సంఘంలో మన ప్రతికూలతల్లో కూడా మరి సాధ్యమైనంత వరకు చేస్తున్న ప్రతి కార్యాన్ని ఆత్మీయ మేలు కొరకు సంఘం మరి ఆచరించాలని అనుభవించాలని మరలా మనం కలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మన జీవితాల్లో గొప్ప ఆత్మీయ జీవితానికి కారణం అవ్వాలని మరి ప్రేమతో వేడుకుంటున్నాను. రైతు విశేషంగా VBSని మీ బిడ్డలకు దగ్గర ఉండి మీరే ఉపాధ్యాయులుగా మారి వారి హోంవర్క్లన్నీ చేయించుకులో మీరు తోడుండాలి. రేపటితో ద్వితీయోపదేశ కారణం పరీక్ష ముగిస్తుంది. అలాగే అప్పుడప్పుడు క్విజులు మీకు ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా మరి ఊరికి ఉదాసీనంగా ఉండకుండా ఏదో రీతిలో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేయబడుతుంది. రైతు ప్రోత్సహించాలని పార్టిసిపేట్ చేయాలని మనం చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. మనం అందరం కలిసి కీర్తన సంఖ్య 340 దేవుని ప్రియ సంగమా, పేదల నిమిత్తం దాతలతో ఇచ్చినటువంటి లెక్క చెప్పాం కదా, వారి కొరకు ప్రార్థన చేయడానికి మరి 1 నిమిషం వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి దాతలతో ఇచ్చినటువంటి వారందరి పేర్లు వాట్సాప్లో పెట్టబడింది. వారి కొరకు మరలా కూడా మీకు తెలియజేయబడుతుంది. వారి కొరకు 1 నిమిషం ప్రార్థన చేస్తుందా. కృపగలిగిన స్వామి, పరిశుద్ధుడ, స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఈ ప్రతికూల వాతావరణంలో సంఘములో ఉన్నటువంటి పేద బిడ్డలకు, చుట్టూ ఉన్నటువంటి పేదలకు, కొద్ది మందికి ఏదో ఒక రీతిగా మేలు చేయాలని సంఘము పెద్దలు ఆలోచించి అయినా నా తండ్రి తన దృశ్యమై నా ప్రభువా అది సంఘానికి తెలియచేయగా అయినా తన ధారాళమైనటువంటి మనస్సుతో నానా లేమిలోను కలిమిలోను అయినా నాలాంటి ఇంకొకరికి నా సంఘములో ఉన్న పేదలకు సహాయం చేయాలన్న మంచి మనసునిచ్చి దాతృత్వం చేసినటువంటి ప్రతి బిడ్డల కొరకై మీ పాద సన్నిధికి వస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిని మీరు ఎరుగుదురు. వారి ఎత్తు నిమిత్తము ఏ మనస్సుతో దాతృత్వాన్ని నీ వైపు చాచాలో మీరు ఎరుగుదురు ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఆ ప్రభువా, పేదలకు సహాయం చేయవాడు దేవునికి ఒప్పించిన వాడు అని వారి వేరు వారి పొద్దును, వారి వేరు వారు పొద్దును అనే సత్యాన్ని మేము ఎరుగుదుము స్వామి. ఈ సన్నిధానంలో ఉండి మరొకసారి దాతృత్వం చేసినటువంటి ప్రతి బిడ్డలను పేరు పేరు వందన జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎందులో నుంచి ఇచ్చారో అది అనేక రీతులు వర్తిల్లడానికి సహాయం చేయండి ప్రభువా. ఇంకా సాధ్యమైతే ఇంకా అనేక పేదలకు మేము చేయాలి అయినా కులం మత తేడా లేకుండా సంఘము ముందుకు సాగుతున్నట్లు ప్రభు నీ మంచి ఆదాయ వనరులను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను ప్రేరేపింపబడిన బిడ్డలను ఇంకనూ సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు దీవించండి. సహాయాన్ని పొందుకున్నటువంటి ప్రతి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ఇది ఆత్మీయతలో ఇహపర భాగ్యాన్ని ఇచ్చే రీతిలో ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి ప్రభు. ఆలోచించినటువంటి సంఘాన్ని, సంఘ పెద్దలను అందరినీ కూడా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. మరొకసారి దాతృత్వం చేసినటువంటి ప్రతి బిడ్డలకు మనసారా వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం కలిసి కీర్తన సంఖ్య 340 2 చరణాలు ప్రేమిస్తూ నిన్ను యేసు కర్త అనే కీర్తన పాడుకుందాం.
కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్న మూల వాక్యము యోహాను పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఇలాగు రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఇలాగు రాయబడి ఉన్నది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును అర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయను లేదు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన స్వామి, ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చిన ఆ దేవుడు మా జీవితములను, మా హృదయము, మా సమస్తం ఎరిగిన గొప్ప స్వామి, బలపరచండి, ఖండించండి, హెచ్చరించండి స్వామి. నీ చిత్తాన్ని మాకు తెలియచేయండి. గ్రహించు ఆత్మను మాకు దయచేయండి ప్రభు. మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ, మరి ఆయా గృహాల్లో కూడినటువంటి బిడ్డలందరకు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దీన్ని ఈ ఆరాధనలో ఏకీభవించుతున్న ప్రతి బిడ్డలకు మనసారా వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడుగాక. దేవుని ప్రియ సంగమా, మరి గొప్ప సంగమా, చాలాసార్లు మన శ్రమలను బట్టి, శోధనను బట్టి, వేదనను బట్టి, లేదా ప్రస్తుత కాల పరిస్థితిని బట్టి చాలా మంది దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి మాటలు మనం ఎప్పుడు వింటూ ఉంటాం. మన శోధనలలో, కష్టాలలో, శ్రమలలో దేవుడు లేదు అనే గొనుగు మనకి ఎప్పుడు కూడా మనం చేస్తుంటాం, గొనుగుతా ఉంటాం. ప్రియ సంగమా, అందుకే చాలా గొప్ప మాట ప్రస్తుత పత్రిక పాఠం రాయబడినటువంటి సందర్భము కూడా అలాంటి సందర్భమే. యాకోబు రాస్తున్నటువంటి సందర్భం కూడా 1వ అధ్యాయము మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు చాలా విషయాలు, ఎలాంటి పరిస్థితుల మధ్యలో తాను రాసినటువంటి పరిస్థితిని మరి పై నుండి మనకు కనబడుతున్నారు. శోధనను సహించువాడు ధన్యుడు అనే మాటలు. ప్రియ సంగమా, దేవుడు చేసేది ఏదైనాను మంచిది. అది ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ అలోడ్ బై గాడ్ ఈస్ గుడ్ ఫర్ ద హ్యూమన్ కైండ్. దేవుడు మానవ జీవితంలో అనుమతించేది, దేవుడు ఇచ్చినవి ఏదైనాను మానవ జీవితంలో మంచిది అని. ఒకసారి ప్రియమైన వాళ్ళ ఒక మంచిగా చదువుకున్న కుర్రవాడు తోట పని చేస్తూ ఉన్నాడు. గార్డెనింగ్, తోట పని చేస్తూ ఉన్నాడు. తోటలో మరి తన చేతిలో పెద్ద పెద్ద మానవ్వాలి, ఉన్నతమైనటువంటి చెట్టుగా మారాలి అనేటువంటి ఉద్దేశంతో చెట్లన్నీ కూడా మరి దాదాపు మనం అర్థం చేసుకోవాలంటే నీలగిరి చెట్లు ఇలాంటివి ఏపుగా పెరిగే చెట్లన్నీ కూడా తాను ఆ చేతిలో పెట్టి తోట చేస్తూ ఉన్నాడు. ఒకరోజు మరి ఆ ఏపుగా పెరగాలి కాబట్టి నీలగిరి చెట్టు రెమ్మలు, చుట్టూ ఉన్నటువంటి రెమ్మలను ఈ ఆనంద్ అంటే తోటమాలి కట్ చేసి చెప్తా ఉన్నాడు. అన్ని మరి ఈ రెమ్మలు ఎగిరించినటువంటి సైడ్ ఉన్నటువంటి రెమ్మలన్నీ కూడా కట్ చేస్తా నరుకుతా వస్తూ ఉన్నాడు. అందులో ఒక చెట్టు, ఒక చెట్టు ఈ మాట అడిగింది, అయ్యా యజమాని గారు, మమ్మల్ని తెచ్చి పాతి పెట్టారు, మంచి ఎరువు వేశారు, మంచి కంచి వేశారు, మరి నీరు పోస్తున్నారు, అంత ప్రేమగా కనిపిస్తుంది, కానీ మరి ఇంత క్రూరంగా మమ్మల్ని నరుకుతున్నారే, మాకెంత బాధ, మాకెంత కష్టం అని ఒక చెట్టు తోటమాలిని ప్రశ్నించింది. దీని అర్థం చేసుకోవాలి. ఈ సైడ్ నరుకుతున్నటువంటి ఈ తోటమాలిని చూసి నీలగిరి చెట్టు అడుగుతూ ఉంది, నీరు పోసిన వాడవు, నన్ను తెచ్చి నాటినటువంటి వాడవు, నాకు ఏ అపాయం రాకూడదని కంచి వేసినటువంటి వాడవు, అన్ని బాగుంది, నీ ప్రేమ గొప్పగా ఉంది, కానీ ఈ నరకడము మరి చాలా కష్టాన్ని ఇస్తుంది, ఇంత క్రూరత్వం మీరు ఎందుకు చేస్తున్నారు అని. అయితే ఆయన తోటమాలి చాలా చక్కగా చెప్పాడు, నేను ఇక్కడ తోటమాలిని, ఏ చెట్టులో నుండి ఏమి రావాలో, ఏ చెట్టు ఎలాగో పెరగాలో, ఏమి చేస్తే చెట్టుకు మంచిదో నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడ తోటమాలిని. ఐ యామ్ గార్డెనర్, ఐ హ్యావ్ మై
ఓన్ పర్పస్ ఆఫ్ ప్లాంటింగ్ ద ట్రీస్. చెట్టును పెట్టడంలో నాకు ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశానుసారం నేను చెప్తున్నాను అని అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి అన్ని ప్రేమించినటువంటి మరి మరి ఆ తోటమాలి చెట్టును నరుకుతున్నట్టే కొద్ది కాలం తర్వాత ఈ తోటమాలి ఆనంద్ మంచిగా చదువుకున్నవాడు, గొప్ప భక్తిపరుడు, ఒక ఇంటర్వ్యూ కోసం ఉద్యోగానికి అప్లై చేసి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఇంటర్వ్యూ వచ్చింది. 100% దేవుడు నాకు ఇస్తాడు, తప్పకుండా నాకు ఇస్తాడు అని ఆ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. తాను 100% ఈ ఉద్యోగాన్ని పొందుకుంటాను అనే ఆశతో వెళ్ళినటువంటి వాడికి ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోయాడు. ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోయినందున ఈ తోటమాలి ఈ ఆనందంలో చాలా వేదన, బాధ. ఏంటి దేవుడు అసలు ఏం చేస్తున్నాడు నా జీవితంలో? మరి ఎంతో ఆశగా ఎదురు చూశాను, ఉద్యోగం ఇస్తే నేను ఏమో అయిపోతానని అనుకున్నాను, కానీ దేవుడు ఇంత నిరుత్సాహ పరిస్థితిని ఏర్పాటు చేశాడే, నిరుత్సాహ పరిస్థితిని ఏర్పాటు చేశాడే అని మరి చాలా బాధతో ఆయన వేదనతో అసలు దేవుడు లేడు, ఏమీ లేదు అని నటించింది అని బాధపడుతున్న సందర్భంలో దేవుడు ఒక మాట అన్నాడు, ఆనంద్, నేను ఇక్కడ తోటమాలిని, ఐ యామ్ గార్డెనర్ హియర్. నీ తోటలో నీవు తోటమాలి లాగానే నీ మరి బిడ్డలందరినీ ఎలాగూ పెంచాలి, నేను కని గర్భవాసినైనది మొదలుకొని మిమ్మల్ని కాపాడినటువంటి వాడును, గర్భంలో రూపించినటువంటి వాడును, నా తోటలోని మీ అందరికీ నేను తోటమాలిని, ఎవరెవరికి ఏం కావాలో ఎప్పుడు ఏం జరగాలో అనేది మరి ఇక్కడ డిసైడ్ చేసే తోటమాలిని. ఈ తోటమాలిని అనేటువంటి మాట మరి వినగానే, తోటమాలిని అనే మాట వినగానే ఈ మాట ఎక్కడో మనం చెప్పామే అని గుర్తు వచ్చింది. అప్పుడు తన చెట్టుతో మాట్లాడినటువంటి మాట గుర్తుకు వచ్చింది. అవును, నేను నాటిన చెట్టు తను ఏపుగా పెరిగి ఉన్నతమైనటువంటి రీతిలో రావాలని, ప్రయోజనకరమైనటువంటి చెట్టుగా మారాలని రెమ్మలు నరికినట్టే నా దేవుని తోటలో నాటబడినటువంటి నేను కూడా, దేవుడు మరి ఆ గొప్ప స్వామి తనకి ఇష్టానుసారంగా ఉంటున్నట్టు కొన్నిసార్లు ఆయన చెప్పుతున్నాడు, ఓటమిని అనుమతిస్తున్నాడు, నిరుత్సాహాన్ని అనుమతిస్తున్నాడు, ఎదురు చూడని ఏదేదో అనుమతిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏపుగా పెరగడానికి అని అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకు సాగా. ప్రేమనవాళ్ళారా, గ్రహించారా? మరి అనేక విషయాలు నిరుత్సాహంగా ఉన్నారా? నీవు దేవుని తోటలో నాటబడినటువంటి చెట్టువి. మీ అందరి జీవితంలో, నా జీవితాన్ని బట్టి, మనందరి జీవితాన్ని బట్టి ఆయనకు ఒక లెక్క ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం నెరవేరి మన అందరి జీవితాలు ప్రయోజనకరంగా ఉండాలి అంటే, మన జీవితాలు భాగ్యవంతమైన బ్రతుకును బ్రతకాలంటే, తోటమాలి తన ఇష్టానుసారంగా చెక్కినట్టే దేవుడు అన్ని ఇచ్చినటువంటి దేవుడు తనకి ఇష్టానుసారమైన రీతిలో మనల్ని మలచడానికి కొన్నిసార్లు స్వాదంలోను, కొన్నిసార్లు పలు రకాలుగా మంచి కీడు అన్నీ కూడా మనకు అనుమతిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ గారు, ఈరోజు అదే మాటలు మనం చెప్తూ ఉన్నాం. అంటే మరి దేవుడు చాలా మరి యాకోబు భక్తుడు చాలా గొప్ప మాటను మరి ఇలా అంటాడు. ఈ యాకోబు భక్తుడు ఎవరో మనకు తెలుసు. మరి యేసును తిరస్కరించినటువంటి వాడు, యేసు యొక్క సహోదరుడు. పునరుత్థానం తర్వాత యేసు తాను యాకోబు కనబడిన తర్వాత ఈ ఆచరణాత్మకమైనటువంటి అంటే ప్రాక్టికల్ లైఫ్ గురించి మరి యాకోబు రాస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతుంది. సమయాభావం బట్టి మనం లోపలికి వెళ్ళట్లేదు ప్రేమల వల్ల. కాబట్టి ఆనాటి సంఘం యొక్క కఠినమైనటువంటి పరిస్థితి, ఎదుర్కొంటున్నటువంటి శోధన, వేదన, బాధ, ధనవంతుల కింద మానిసత్వం, అధికారుల దగ్గర దాసోహం, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆనాటి విశ్వాసులను బలపరచడానికి రాసినటువంటి పత్రిక, కాపరి పత్రిక, యాకోబు పత్రిక మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ మరి ప్రతిదీ కూడా, అందుకే చాలా గొప్ప మాట్లాడతాడు దేవుడు అనేటువంటి వాడు. ప్రతిదీ కూడా మంచిగా సమగ్రమైనటువంటి బహుమానాన్ని, సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఇచ్చేవాడు. ఆయన 17వ వచనం అంటారు కదా, నా ప్రియ సహోదరులారా, మోసపోకడి, డోంట్ బి డిసీవ్డ్ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు అంటే ఏదేదో చేసేస్తాడు, మన జీవితాన్ని ఇట్లా చేసేస్తాడు, అట్లా చేసేస్తాడు అని ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి దేవుడే అనేటువంటి మాటలు మరి
మోసపోవద్దు. ఒకటి, శోధనకు ఒకవేళ మన తప్పులు ఉండవచ్చు, అది మన తప్పులను గ్రహించేటటువంటి ఒక పరిస్థితి అయితే, రెండవది శోధన వచ్చింది, వేదన వచ్చింది, అది దైవ చిత్తానుసారం అయితే, దేవుడు అనుమతించినదైతే మరి దేవుడు చూసుకుంటాడు. మన మన మరి అతిక్రమం వలన అయితే మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము అని చెప్పడానికి మోసపోకూడదు అనే మాట ఆయన చెప్తున్నట్టు చూస్తున్నాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, ఎవ్రీ గుడ్ అంటే అన్ని సంపూర్ణమైనటువంటి మరి అన్ని కూడా మంచి ప్రతి వరము పర సంబంధమైనదై దేవుని నుండి వచ్చుతున్నది అని. అందుకే ఈ మాట చెప్తున్నాను ప్రియమైన వాళ్ళగా, మంచి వరాలు మాత్రమే చాలు. మంచివి చెడు రూపంలో కనబడవచ్చు, మంచి వ్యాధి రూపంలో కనబడవచ్చు, అపాయ రూపంలో కనబడవచ్చు, నేడు మనం చూస్తున్న ఈ రూపంలో కనబడవచ్చు. మంచి మంచి రూపాన్ని ధరించి లేదు కానీ తాను ఏమి మానవ జీవితం అనుభవించినా అది మంచిది. ఎందుకంటే దేవుడి నుండి వచ్చు ప్రతిదీ కూడా మంచిది అనేటువంటి మాట చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళగా, మన ఆనందదాయకమైన ఆత్మీయ అభివృద్ధికి పరలోక రాజ్య వారసులుగా ఉన్నట్లు, ఇహలోకములోను పరలోకములోను దైవ బిడ్డలుగా బ్రతుకున్నట్లు, దైవ కుటుంబ వాసులుగా ఉంటున్నట్లు తాను అనుమతించేది ఏవైనానో ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్ అని. దేవుడు మంచి చేస్తాడు, ఆయన చెడు చేసి దేవుడు కాదు, ఆయన ఎప్పుడు కూడా చెడు చేయడు. కాబట్టి కొరింథీ పత్రికలో చాలా గొప్ప మాట అంటాడు, సాతానుకు దూతగా నాలో ముళ్ళు ఉంచావు ప్రభువా, ఈ ముళ్ళు నాలో నుండి తీసివేయి. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో 1 నుండి 10 వరకు చదువుతా. అది సాతానుకు దూతగా నాలో ఒక ముళ్ళు ఉంది, నాలో బాధ ఉంది, వేదన ఉంది, అది సాతానుకు దూతగా ఉంది. సాతానుకు దూతగా ఉన్న ఆ కీడు కూడా నా జీవితాన్ని క్రమపరచడానికి అనుమతించావు ప్రభువా. నేను అతిశయించుకుంటున్నట్లు, నేను అతిశయించి నా ఆధిక్యతను పోగొట్టుకోనుకుంటున్నట్లు సాధారణ దూతగా ఉన్నటువంటి ఆ ముళ్ళు కూడా నా క్రమానికి, నా జీవితానికి, మరి జీవిత ఆనందానికి కారణమైంది. అంత గొప్ప మాట్లాడిన వారు కొన్నిసార్లు సాధారణ అనుమతించాడని చెప్పిన వాటిని కూడా ప్రేమించే దేవుడు మంచిగా మార్చినటువంటి సందర్భాలు మనం చూసుకున్నాం. కాబట్టి ప్రేమ వల్ల ప్రతిదీ ఒక మాట గుర్తు చేసుకోవాలి. నువ్వు ఏమై ఉన్నావో, ఏది ఆలోచిస్తూ ఉన్నావో, దేవుని నమ్ముకొని దేవునికి నమ్మకముగా ఉంటూ మరి నాకెందుకు ఇది అని ఒకవేళ ఈ సమయంలో మీరు ఆలోచిస్తున్నావేమో, ప్రియమైన బిడ్డ, దేవుడు అనుమతించాలంటే ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. ఎందుకంటే భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన జీవితాన్ని ఎరిగిన దేవుడు, దేనికి చెక్కాలో, దేనికి ఏమి ఇవ్వాలో అన్ని ఎరిగిన దేవుడు. ఆయన ఇచ్చేది సమగ్రమైన కంప్లీట్ గుడ్ ఫర్ అస్. అది మనకు సంతోషాన్ని ఇచ్చేవి అనేది ఎన్నడూ కూడా మర్చిపోకూడదని మరి దైవవాక్యంలో మనం చూస్తున్నాం. ప్రేమైన వల్ల ఆయన ఇచ్చినటువంటి మరి మంచి అయినా మేలైన అన్నిటికంటే ప్రధానమైనటువంటి బహుమానం రెండు. ఒకటి, మరి దేవుడు పరసంబంధమైన వాడు ఈ లోకం వచ్చిన యేసు క్రీస్తు ఒక గొప్ప బహుమానం అయితే, రెండవది యేసు క్రీస్తు నేను పోకుంటే నీకు మేలు కలగదు, నేను వెళ్ళకుంటే ప్రయోజనం లేదని మరి ఈ భూమాసానికి భూమి మీద ఉన్నటువంటి వారికి భక్తులకు దేవుడు అనుగ్రహించిన రెండవ మంచి వరము పరిశుద్ధాత్మ. పోయిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం. కొంచెంకాలం మీరు నన్ను చూస్తారు, మరి కొంచెంకాలం నన్ను చూడరు, ఆ తర్వాత నన్ను చూస్తారా అనే భావంలో మనం చూస్తాం. ఒకవేళ ఈ రోజు శరీరానుసారంగా నన్ను మీ మధ్యలో ఉన్నాను, కానీ కొద్ది కాలం తర్వాత మీరు చూస్తున్నట్టు శరీరానుసారంగా నేను ఉండకపోవచ్చు, అయితే ఆత్మరూపేణ మీ మధ్యలో ఉంటాను అనేటువంటి మాట మీరు లోకం ఎరుగదు అన్న సత్యాన్ని, మరి ఆత్మరూపంలో దేవుడు మన మధ్యలో ఉంటారన్న సత్యాన్ని గ్రహించాం. కాబట్టి ప్రధానమైనటువంటి మంచి ఈవి, పరలోకముల నుండి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ అనే ఈవి సాధారణమైంది కాదు. ప్రేమైన వర్ణించలేనంత మరి ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి మరి అంటే దేవుడు తానే మనతో ఉంటే, దేవుడితో మనం నడుస్తూ ఉంటే ఎంతటి ఆదాయకరమైన జీవితమో, ఆనందకరమైన బ్రతుకో, దేవుడిని ప్రత్యక్షపరచడానికి, దేవుడు తన బిడ్డను ఎలా ఉండాలని అనుకుంటాడు ఆ రీతిగా పెంచడానికి మనలో మన కొరకు ఇవ్వబడినటువంటి మరి ఉంటున్నటువంటి మరి పరిశుద్ధాత్మ అని. ద హోలీ
స్పిరిట్ రివీల్స్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షతను చూపిస్తుంది. ఆయన మరి ఇంకా ముందు మరి పరిశుద్ధాత్మ వారంగా మనం చూడొచ్చు. దీన్ని ముందున్న కాలంలో పెంతెకోస్తు పండుగను మనం ఆ రోజు పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా తెలియజేసింది, మరి తెలుసుకుంటాం. 3 ముఖ్యమైనటువంటి కార్యాలు. ఎందుకు గొప్ప వరము, ఇది ఎందుకు గొప్ప ఈవి, వై ఇట్ ఇస్ సో ప్రీషియస్ గిఫ్ట్ టు ద హ్యూమన్ కైండ్. ఎందుకంటే 3 విషయాలను అది నేర్పుతారు. అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ అలర్ట్ అస్ అవర్ స్టేట్. అంటే మనం ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో, ఏ పాపం మనలో ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తాడు. మరి 16వ అధ్యాయం యోహాను సువార్త 16లో చాలా చక్కని మాటలు అక్కడ చెప్తాడు. పాపాన్ని ఒప్పుకొన చేయను అని. He will convict us what we are, who we are, what we are doing. మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరము, మరి మన ఏంటి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ మనకు చెబుతాడు. మన పాపాన్ని గురించి ఆయన ప్రేరేపిస్తాడు. అందుకే ప్రేమలో చాలా సార్లు మన మనసులో అయ్యో నేను పాపం చేశానని నేను భయం వస్తుంది. కారణం ఏంటంటే హోలీ స్పిరిట్ ఇస్ వర్కింగ్ ఇన్ us. మరి పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నాడు కనుకనే కొన్నిసార్లు పడిపోయినప్పటికీ మరలా అయ్యో నేను పాపం చేశానని లేవగలిగినటువంటి మనసు ఎక్కడి నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మ మనతో ఉండడంతో ఉండినందునండి. రెండవది ప్రేమ వల్ల ఇట్ విల్ పర్సువేట్ అవర్ మైండ్ ఆఫ్ రైచియస్నెస్. మన నీతిని గురించి, మరి మంచి మార్గాన్ని గురించి మరి మనకు నేర్పుతుంది. నీతిని గురించి మనకు నేర్పుతుంది. ఒక్కొక్కటిగా మనం పోలే 16వ అధ్యాయం ఇవన్నీ కూడా మనకు నీతిలోనికి మనల్ని నడుపుతుంది, సత్యంలోనికి నడుపుతుంది, నా వాటిలోని వాక్యాన్ని మీకు గుర్తు చేస్తుంది అని మరి చాలా చక్కగా 16వ అధ్యాయం 14వ వచనంలో 16వ అధ్యాయం 14లో నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయను. మీరు మంచిగా ఉండాలంటే నేనేమేమి బోధించానో, పాపరహిత జీవితానికి ఎలా ఉండాలని బోధించానో అవన్నీ కూడా మరలా పరిశుద్ధాత్మ మీకు సత్యాన్ని బోధించును, సత్యంలోనికి నడుపును అని. మూడవది ప్రేమైన వాళ్ళ రిమైండింగ్ ది జడ్జిమెంట్. తదుపరి జరగబోతున్నటువంటి తీర్పు, రాబోతున్నటువంటి తీర్పును గుర్తు చేసి తగు రీతిలో నిన్ను బ్రతికించడానికి సంచకరుగా సంచకరుగా ఆయన మనకు ఉన్నాడు. ఇది చాలా విషయమైన చాలా గొప్పది ప్రేమ. ఒకటి, నా పాపాన్ని గుర్తు చేస్తుంది. రెండవది, నన్ను సత్యంలోనికి నడుపుతుంది, నా నీతిని గుర్తించి నీతి మార్గంలో నడిపిస్తుంది. మూడవది, నాకు ఒక తీర్పు దినం ఉంది అనేది గుర్తు చేసుకుని తగు రీతిలో బ్రతకడానికి, దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండడానికి నన్ను గుర్తు చేస్తారు. ఇదే తన మానవ జీవితంలో జరిగితే ఇక ఏది కూడా ప్రేమలో మనల్ని అంటదు. మరి ఇక పరమలో మనకు సంతోషమే, మరి పరలోకంలో కూడా సంతోషమే. ఎందుకంటే మరి అన్నీ చేస్తున్న దేవుడు. అందుకే యేసుక్రీస్తు చాలా స్పష్టంగా అంటాడు, నేను వెళ్ళకుంటే నీకు ప్రయోజనం లేదు, నేను వెళ్ళకుంటే నీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను వెళ్ళి ఆదరణకర్తను నీకు పంపిస్తాను. కంఫర్టర్ విల్ కమ్. ఈ కంఫర్ట్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ దట్ యు విల్ అండర్గో. నువ్వు వెళ్ళు ప్రతి స్థితిలో శారీరకంగా నేను లేను అని అనిపిస్తుంది కానీ నేను రాలేను అని కానీ మరి అయితే పరిశుద్ధాత్మ ప్రతి విషయంలో ఆదరించుకర్తగా కనబడని దేవునిగా నీతో ఉంటాడు అని చాలా గొప్ప మాట అన్నారు ప్రేమ వారు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది ప్రధానమైనటువంటి ఈవి. ఎంత గొప్ప ఈవి మనందరికీ మనం అనుగ్రహింపబడింది అనేటువంటి మాటలను మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళను. అలాగే కింద మాటలు మనం చదువుకుంటూ పోతున్నప్పుడు ఇంత మంచి ఈవి దేవుడి నుండి మనకు అనుగ్రహింపబడింది. ఆ కింద మాట అంటాడు, ఆయన ఎప్పుడు కూడా మంచి ఇచ్చే దేవుడు. ఆయన జ్యోతిర్మయుడు, అంటే సూర్య చంద్రులను కలుగజేసిన వాడు. ఆయన మంచివాడు కనుక మార్పు చెందడు. సూర్య చంద్రులు కూడా మారిపోవచ్చునేమో కానీ, ఈ గ్రహాలన్నీ కూడా మారిపోవచ్చునేమో కానీ, ఒకవేళ తన కాంతిని ఇవ్వకుండా మారిపోవచ్చునేమో కానీ, దేవుడు తన భక్తులను కాపాడుటలో ఆయన మార్పు చెందని వాడు. ఆయన మార్పు మనకు అనిపిస్తుంది, మన కష్టాలను బట్టి దేవుడు మర్చిపోయాడు అనిపిస్తుంది. కానీ జ్యోతిర్మయుడకు దేవుడు సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు, మార్పు లేనివాడు. ఆయన చంచలత్వము ఆయనలో లేదు. ఆయన ఎప్పుడు తన వాక్కులో నిలిచినటువంటి ఉన్నతమైన దేవుడు. ఎందుకంటే ప్రియమైన వారు ఆయన మారడు. ఎందుకంటే తన మాట చేత మనల్ని కన్నాడు. మనమందరం కూడా తన బిడ్డలంగా మారాం. ఎట్లా మారాం? యోగో పత్రిక 18వ వచనం అంటాడు కదా, తన వాక్యం వలన మనల్ని కన్నాడు. మనమందరం మరి శారీరకంగా పాపం చేసి దూరమై ఉండగా మరలా
మాట ద్వారా నూతన జన్మ మనకందరికి నూతన మరి జన్మ మనకు ఉంది అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం అందరం కూడా ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తముతో కడగబడి దైవవాక్యముని అంగీకరించి దైవవాక్యం చేత ప్రేరేపింపబడి ఆత్మ చేత నడిపింపబడినటువంటి మనందరం కూడా దేవుని బిడ్డను మనల్ని నూతన స్వభావంలోనికి కనడానికి ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఆ ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే పేతురు మొదటి పత్రిక 1:3 అంటాడు. 1:3 పేతురు మొదటి పత్రిక 1:3 అంటాడు, తన విశేష కనికరము చొప్పున. చాలా గొప్ప మాట అంటాడు. యాజ్ ఏ డిఫరెంట్ కంపాషన్ అనేది. దేవుని విశేష కనికరము చొప్పున మనలను జన్మింపచేశాడు. ఆయన విశేషమైనటువంటి కనికరము చొప్పున పాపాత్ములైనటువంటి మనలను మరి వయసుతో నిమిత్తం లేకుండా తన వాక్యం అనే వరమును ఆత్మ అనే వరమును అనుగ్రహించి మనం అందరినీ కూడా ఒప్పుకొల చేసి నూతన జన్మను మనకిచ్చాడు. ఆయన కన్నాడు. ఎందుకు అంటే అక్షయమైనదియు నిర్మలమైనదియు అయిన వాడబారనిది అయిన స్వాస్థ్యము పొందుటకు అని. ప్రియమైన వారా, ఎందుకు తన వాక్యం చేత మనల్ని కన్నాడు, ఎందుకు మనల్ని ఎంచుకున్నాడు అని కంటాడు. మనల్ని ప్రథమ ఫలం అన్నాడు. ప్రథమ ఫలంగా ఉండాలి అని అంటాడు. ఎందులో ప్రథమ ఫలంగా ఉండడానికి అంటే ఇక పరంలో సంతోషాన్ని అనుభవించడానికి. విశేషంగా నిర్మల అక్షయమైనది, నశించలేనిది, అంతం లేనిది, నిర్మలమైనది, వాడవారనేదైన స్వాస్థ్యం అంటే మోక్ష భాగ్యము, పరలోక భాగ్యం పొందడానికి, దైవ కుటుంబంగా దేవుని బిడ్డలుగా మనం ఉండే భాగ్యం ఇవ్వడానికి తన వాక్యము చేత మనల్ని కన్నాడు. అలా వాక్యము చేత మరి అనేకులు దేవుని వైపు తిరగాలనే ఉద్దేశంతోనే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు బోధించాడు. ఇప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయాడు. అదే వాక్యాన్ని, అదే నూతన జన్మను అనుగ్రహించే వాక్యాన్ని పరిశుద్ధాత్మ చేపట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ ఆత్మీయ జన్మకు వాక్యం ఒక కారణమైతే పరిశుద్ధాత్మ ఒక కారణమై. వాక్యము మన బుద్ధికి తెలుసు. అంటే ప్రేమైన వాళ్ళగా ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పీక్స్ టు ద మైండ్. అదే ఒక మనిషి యొక్క బుద్ధితో లేదా మనసుతో వాక్యం మాట్లాడితే ఆ వాక్యాన్ని గ్రహించి అది అనుభవింపచేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే చాలా గొప్ప మాట్లాడతాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ది టూల్ బాక్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. టూల్ బాక్స్ అంటే ఒక మెకానిక్ చేతిలో అన్ని వస్తువులు తను చేసే పనికి అవసరమయ్యే వస్తువులు ఎలా ఉంటాయో, దేవుని వాక్యాన్ని ఒక టూల్గా, వస్తువుగా వాడి మనిషిని నూతన జన్మలోనికి నడిపించి దైవ వారసునిగా చేసేది పరిశుద్ధాత్మ అంటారు. అంటే వాక్యము జ్ఞానంతో మాట్లాడితే, తలతో మాట్లాడితే పరిశుద్ధాత్మ హృదయంలో మాట్లాడుతుంది. హోలీ స్పిరిట్ ఈస్ టు ఫీల్, అంటే ఫీల్ చేసి భావింప చేసేది, మరి బుద్ధి గ్రహింప చేసేది. ప్రేమది చాలా గొప్ప మాట. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈస్ మైండ్ థింగ్. నాకందరికి తెలుసు దేవుడు గొప్ప దేవుడు, దేవుడు నా కొరకు చనిపోయాడనే విషయం నా బుద్ధికి తెలుసు. నా కొరకు చనిపోయాడే అని అనుభవింప చేసేది, భావింప చేసేది. అయ్యో నేను ఎంతటి వాడనైనప్పటికీ నా కొరకు చనిపోయాడే అని అనుతాపాన్ని పుట్టించేది, మనల్ని పశ్చాత్తాపం పుట్టించేది. మరి బుద్ధికి తెలిసిన వాక్యం కాదు, ఆ వాక్యాన్ని వాడుకొని క్రియ చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ. కాబట్టి మేము కదా నూతన జన్మకు వాక్యము, ఆత్మ చాలా గొప్పదై ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా తన ప్రధాన సంతానమై ఉంటున్నట్లు మరి ఆత్మ వాక్యము, మరి వాక్యం ద్వారా కన్నాడు, ఆత్మ భావింపచేసి ముందుకు నడిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి మనం నూతన జన్మ మరి ధన్యమైనది. మనం ఎట్లా చూసాం ఈ నూతన జన్మ ధన్యమైనటువంటిదిగానే కొనసాగాలంటే వాక్యం ఎప్పుడు మనకు ఉండాలి. వై? బికాస్ ఇట్ ఈస్ టూల్ బాక్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. వాక్యం ఎప్పుడు కూడా మనకు ఉండాలి. కాబట్టి వాక్యం లేకుండా హోలీ స్పిరిట్ చేసేది ఏమీ లేదు. మరొకసారి చెప్తున్నా, వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము అని చెప్పేది కష్టం. వాక్యం ఉంటేనే. మార్టిన్ లూథర్ గారు చాలా చక్కగా అంటాడు, హోలీ స్పిరిట్ యూజెస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ కెన్ డూ నథింగ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్. చాలా గొప్ప మాట్లాడతాడు. వాక్యాన్ని వాడుకొని మలిచేటటువంటిది హోలీ స్పిరిట్. కాబట్టి ఇప్పుడు వాక్యం ప్రధానమైంది, పరిశుద్ధాత్మ ఇవ్వబడింది, సంచకలుగా మనతో ఉంది. ఇప్పుడు మన జీవితాలు మార్చాలంటే వాక్యము, మన మైండ్ లో వాక్యం ఉండాలి.
వాక్యం ఉండాలంటే వినాలి అన్న సత్యాన్ని యోహాను మరి యాకోబు భక్తులు 19వ వచనం. కాబట్టి ఏమంటాడు? వాక్యం ఉండాలి, వాక్యం వినాలండి. వాక్యం ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి లేదా వినాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అన్ని పరిస్థితుల్లో నువ్వు దృఢంగా నిలబడాలంటే నిలబెట్టగలిగినటువంటి ఆత్మ వాక్యం ద్వారా నిలబెట్టాలి. కాబట్టి వాక్యం నీలో ఉండాలి. వాక్యం నీలో ఉండాలంటే వినాలి అనే మాటను మరి యాకోబు పత్రిక 1వ పత్రిక 19వ వచనం అంటాడు, వినుటకు వేగిరపడువారుగా. 3 మాటలు ఊహిస్తున్నా, 3 మాటలు చెప్పాడు. అంటే మన జీవితం ఆత్మ చేత వాడబడాలంటే వాక్యం ఉండాలి. నూతన జన్మ కొనసాగించి దేవుని బిడ్డలుగా నిలబడాలంటే, కష్ట సుఖాలలో గెలవాలంటే మరి వాక్యం ఉండాలి. వాక్యం వాడి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఖండిస్తాడు, బలపరుస్తాడు, మరి ఉన్నతమైన ఉద్దేశానికి నడిపిస్తాడు. కాబట్టి వాక్యము మనలో ఉండాలంటే వినడానికి వేగిరపడాలి. చాలా గొప్ప మాట ప్రేమవారు. కానీ చాలా దేవుడు వాక్యాన్ని సరైనటువంటి పద్ధతిలో మనం అందరం కూడా వినాలి. అందుకే చాలా చక్కగా మరి దేవుని వాక్యాన్ని గురించి చెబుతూ మీరు విను విషయమై జాగ్రత్తగా ఉండండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం, మీరు విను విషయంలో జాగ్రత్తగా ఉండండి. పశు శబ్దాలు, ప్రేమ శబ్దాలు, ఎన్నో శబ్దాలు ఈ లోకంలో ఉన్నాయి. అలాంటి శబ్దం కాదు ఇలాంటి శబ్దం. Deep sound that is proclaimed in that is came in the church has a purpose, has a meaning. శబ్దములో లేదా దేవుని మాటలో వచ్చే శబ్దానికి అర్థం ఉంది అని చాలా గొప్ప మాట. వీరు విను విషయమై జాగ్రత్త పడి అని చాలా మంది మనం చూస్తూ ఉంటాం. కాలకాలంగా వాక్యాన్ని వింటున్నారు. ఎక్కడ మీటింగ్ జరిగినా పరిగెత్తా ఉన్నారు. ఉద్యోగ పుటాలకు పరిగెత్తడమే జీవితంగా మారింది ప్రియమైన వాళ్ళగా. అయితే ఎక్కడెక్కడికో పరిగెత్తే ఓపిక ఉంది, కానీ కూర్చొని వాక్యం వినే ఓపిక చాలా మందికి లేదు ప్రియమైన వాళ్ళగా. మనిషి జీవితంలో మార్పు రాలేదు అంటే అర్థం ఏంటంటే అన్ని చేస్తున్నారు కానీ వాక్యాన్ని వినే ఓపిక లేదు. అంటే హోలీ స్పిరిట్ వాడుకోవడానికి కావలసిన వస్తువు, పరికరము ఆ మనిషిలో కనబడలేదు. కనబడకపోవడానికి కారణం ఏంటంటే మరి వాక్యాన్ని వినే ఓపిక మరి ఆశ బిడ్డలలో లేదు. చాలా చక్కని మాట ప్రేమవారు. ఎంతో గొప్ప కార్యాలు మనం అందరం కూడా చాలా సార్లు చేస్తాం. ప్రవచనాలు పలుకుతాం, అదేదో అంటాం, దయ్యాలు వెళ్ళిపోతాం, ఏదో మాట్లాడతాం. వాక్యాన్ని అంగీకరించే మనసు, వాక్యాన్ని వినే మనసు చాలా మందికి లేదు. కాబట్టి ఆ జీవితంలో మార్పు లేదు. అందుకంటే మత్తయి సువార్త 13:9 చెవి గలవాడు వినుగాక. మానవ జీవితంలో మార్పు లేకపోవడానికి కారణం ఏంటంటే సరైన మాట వినగలిగినటువంటి చెవి లేదు. చెవులు ఉన్నాయన్న పేరు మాత్రమే కానీ వినగలిగిన చెవి లేదు. అందుకే యేసుక్రీస్తు అలాగే మరి ప్రకటన గ్రంథంలో పలుమార్లు అంటాడు, చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడు వినుగాక అంటే చెవులున్నాయి కానీ వినగలిగిన ఓపిక మరి ఆ గుణం ఎవరికి ఉంది? అయితే మీరు వినడానికి వేగిరపడాలి. వాక్యాన్ని వినకుండా మనిషిలో మార్పు రావడము కష్టమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళ వినడానికి ఆశపడతామో విత్తనం లాంటి వాక్యం మనలో పనిచేస్తారు. 2వ వచనాన్ని అంటారు, చూస్తున్నా, మాట్లాడుటకు నిదానించాలి. మాట్లాడడానికి 3 మాట్లాడతారు. 1 వినడానికి వేగిరపడాలి, దేవుడు ఏం చెప్తాడా అనే దాన్ని వినడానికి వేగిరపడాలి. 2వది మాట్లాడడానికి నిదానించాలి అంటే అందుకే 2 చెవులు 1 నోరు ఇవ్వబడింది. ఎక్కువ వినాలి, తక్కువగా మాట్లాడాలి. సృష్టిలోనే దేవుడు పెట్టిన గొప్ప రూపంలో చూడండి, ఎక్కువగా వినాలి, మంచి మాటలు వినాలి, దేవుడి గురించి వినాలి, అది జీవితాన్ని బాగు చేస్తుంది. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడితే జీవితాన్ని నష్టపరుస్తుంది. ఇది నోరు కన్నా ఎక్కువ వాడబడిందంటే జీవితానికి నష్టం, చెవులు కన్నా ఎక్కువగా వాడబడిందంటే జీవితానికి లాభం అన్న సత్యం మనకు చెబుతుంది. రెండవ వల్ల డీమోనోయ్ అనేటువంటి గొప్ప తత్వవేత్త గొప్ప మాట అంటాడు, హౌ ఎ మ్యాన్ మైట్ రూల్ బెస్ట్ వితౌట్ యాంగర్. కోపం లేకుండా ఒక మనిషి జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అనడానికి ఆయన అంటాడు, స్పీకింగ్ లిటిల్ లిసనింగ్ మోర్ అంట. ఒక మనిషి కోపం లేకుండా సంతోషమైన జీవితాన్ని మరి జీవించాలంటే తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి అని. ఎక్కువ వినాలి. ఇంకొక మాట, వ్యాస అనేటువంటి
ఉన్నటువంటి గొప్ప తత్వం ఏంటంటాడు, ఇఫ్ యు హేట్ థింగ్ స్పీకింగ్, ఇఫ్ యు హేట్ థింగ్ స్పీకింగ్ యు విల్ నాట్ ఫాల్ ఇంటూ ఎర్రర్ అంటాడు. నువ్వు కన్నా వేగంగా మాట్లాడడం, ప్రతిదానికి ఎదురు తిరగడం, మాట్లాడడం కానీ అవాయిడ్ చేస్తే, పాపాన్ని ప్రదర్శించడాన్ని నువ్వు కన్నా ఆపితే నీ జీవితం ఎప్పుడు కూడా తప్పులో పడదు. మరి నువ్వు ఎంతకాలం వేగంగా మరి మాట్లాడి వేగంగా మనం చేసేయాలనుకుంటామో అంతకాలం మనం మరి కష్టంలోనే పడతాము అని అంటారు. కాబట్టి ప్రేమ వల్ల మనం మాట్లాడుతున్నంత కాలం దేవుడు సైలెంట్ గా ఉంటాడు. ప్రభువా ఇక నేను మాట్లాడు, నీవు నాతో మాట్లాడు ప్రభు అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. మాట మనం ఏం చేస్తున్నాం, సంఘంలోనైనా ఎక్కడైనా నేను మాట్లాడుతున్నాను అనేది మనకు కనపడుతుంది. దేవుడా నువ్వు మాట్లాడు ప్రభు నేను వింటానని చెప్పే స్వభావం ఈ రోజు మాయమైపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి నూతనమైన రోజు దేవుని బిడ్డగా మనం ఉండాలంటే, ప్రథమ ఫలంగా మనం ఉండాలంటే, ఆదరణకర్త యొక్క అసలైనటువంటివన్నీ కూడా మనం అనుభవించాలంటే వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి మరి తక్కువ చేయాలి అని. అందుకే చాలా చక్కగా అంటాడు ప్రేమ వల్ల. మనందరికి బాగా తెలుసు సామెతలు 10:19, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకుని వాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే తక్కువగా మాట్లాడబడే బుద్ధిమంతుడు. సామెతలు 13:3 అంటాడు, నోరును దాచుకుని వాడు తను కాపాడుకొను, ఊరు పలక మాట్లాడు వాడు తన నాశనం తెచ్చుకొను. తన నోరు నాశనాన్ని తీసుకొస్తాడంటాడు. సామెతలు 15:28 ఒకడు 3 రైళ్లను మౌనంగా ఉండి నేడలా జ్ఞాని అని ఎంచబడినట్టు వాడు వివేకి అని ఎంచబడతాడు అని అంట. ఆతురపడి మాట్లాడు వాడిని చూసిదివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా కొనపడను అని అంటాడు. సామెతలు 29:30 అంటాడు, ఆతురపడి ప్రతి విషయాన్ని మాట్లాడేవాడు మరి వాడిని చూసిదివా, వాని కంటే మూర్ఖుడు ఎవడు లేడు అని. కాబట్టి ప్రేమ వల్ల మన మాటలు, అందుకే చాలా చక్కగా మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి, అది ప్రయోజనకరంగా ఉండాలి. ఎందుకంటే ఈ మాట నీకు మాత్రం నష్టం కలిగించదు కానీ మరి ఎదుటివారికి బాధను మాత్రం కాదు, నీ జీవితానికి నష్టం. అంటే ప్రతి మాటను బట్టి నువ్వు తీర్పు చెప్పాలి, మరి తీర్పులో నీ మాటకు బదులు చెప్పాలి అంటాడు. కాబట్టి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు మాట్లాడాలి, మానవుడు వినాలి. మనం మాట్లాడినంత కాలం ఎదుటివాడి మాటకు మన జీవితంలో విలువ ఉండదు. ఎదుటివాడి మంచి మాటలకు మన స్థానం లేనప్పుడు, దేవుని మాటకు స్థానం లేనప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా మారు. మూడవది ముగిస్తున్నా, కోపించుటకు నిదానించువాడు. కోపించుటకు నిదానించాలి అని. ఎందుకు నిదానించాలి? అందుకే చాలా చక్కగా 20వ వచనం అంటాడు, ఎందుకు నేను కోపపడకూడదంటే మానవ కోపము దైవ నీతిని నెరవేర్చదు. చాలా కష్టం. నేను చెప్పి అట్లా సార్ ఏం చేస్తాం, మానవ కోపము దైవ నీతిని నెరవేర్చదు. మన కోపం ఎప్పుడు కూడా నీతిని నెరవేర్చదు. కోపము సాతాను యొక్క ఆయుధం. దేవుని యొక్క వాక్యము మనిషిని మార్చే మరి ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క ఆయుధము అన్నట్లే మానవుని యొక్క కోపము సాతాను యొక్క ఆయుధము. ప్రేమ కోపము ఓర్పుకు వ్యతిరేకము. ప్రేమ క్రైస్తవునికి ఓర్పు అత్యవసరం. ఎక్కడైతే ఈ పేషెన్సీ అంటే ఈ ఓర్పు అనేటువంటిది ఉండదు. అందుకంటాడు శ్రమ, నిరీక్షణ, ఓర్పు అని ఇవన్నీ ఎందుకు చెప్తాడంటే, ఎందుకు శ్రమ వస్తుందంటే మరి అనుభవించి సోలిపోయేంత వరకు. దేవుడు ప్రేమించే బిడ్డకు ఎందుకు శ్రమ అనుభవించాడంటే అవసరమైనటువంటి ఓర్పు మరి విశ్వాసులు లేదు. ఓర్పు రావాలంటే శ్రమలు కొన్నిసార్లు రావాలి. కాబట్టి ప్రేమ వల్ల సామెతల గ్రంథం 14:29 వచనంలో ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందను. ముంగోపి యొక్క బహుమానం ఏంటంటే మూఢుడు అని చెప్పబడతాడు అని. కాబట్టి ప్రేమ వల్ల 21 అంటారు కదా, నరుని పాపం దేవుని నీతి నెరవేర్చదు. అంటే దేవుడు కోరిన జీవితం లేదా మానవులలో దయ ఉద్దేశం నెరవేరాలంటే ఓర్పు. కాబట్టి ప్రేమ వల్ల వేగంగా వినడంలో వేగపడాలి, మాట్లాడడంలో మరి తక్కువ చేయాలి, కోపించడానికి నిదానించాలి, కోపాన్ని సాధ్యమైనంత వరకు దూరం చేయాలి అని చెబుతూ అంటాడు. కాబట్టి కల్మషమును బెర్రవీలుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మరి నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అని చదవమాట. ఈ కల్మషము, బెర్రవీలుచున్న దుష్టత్వము పాపాల యొక్క స్వభావము. వినలేని తత్వము, మాట్లాడే మరి ఎక్కువగా మాట్లాడే తత్వము, మరి కోపించాలి, మరి ఎక్కువగా కోపపడే, ఇవన్నీ కూడా ఏంటంటే
మరి దుష్టత్వం, వెర్రవీగుచున్న దుష్టత్వం, కల్మషంతో కూడిన హృదయంలో పుట్టేవి, ఇవి తొలగించాలి. ఎట్లా తొలగించాలి? చాలా గొప్ప మాట అంటారు. పాము ఎలాగో తన తోలును పొరను వదిలేస్తారో ఈ స్వభావాలు మీలో నుండి దూరం పోవాలి అనేటువంటి మాట అంటారు. కాబట్టి ప్రియమైన వారు, ఇలాంటి గొప్ప గుణాలు దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నట్లు, దేవుని బిడ్డలుగా దైవరాజ్యంలో ఈ లోకంలో సంతోషిస్తూ, ఈ లోకం తరువాత అది పరలోకంలో కూడా ధన్యమైన జీవితంగా ప్రథమ ఫలంగా మనం ఉండాలంటే, ప్రధానమైనటువంటి బిడ్డలుగా ఉండాలంటే చాలా గొప్ప మాట అన్నది. ఆదరణకర్తగా పంపబడిన పరిశుద్ధాత్ములు మనం కోరుకోవాలి. మన మధ్యలో ఉన్నాడు, ఆయన మధ్యలో ఉండి తన కార్యం జరగాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉండాలంటే 3 కార్యాలు జరగాలి. ఒకటి, వినడానికి, వాక్యాన్ని వినడానికి అవసరపడాలి. మాట్లాడడానికి నిదానించాలి. పాపం అనే దుష్టత్వాన్ని దూరం చేయాలి. ఈ 3 కార్యాలు ఎప్పుడు జరుగుతుందో ఓర్పు పుడుతుంది, వినాలన్న ఆసక్తి పుడుతుంది. వినాలన్న ఆసక్తి చేత వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ చేత మరి వాడబడి ఈ లోకంలోను పరలోకంలోను ధన్యమైన జీవితాన్ని జీవిస్తాం. అలాంటి ధన్యమైన జీవితాన్ని జీవించినట్టు పరిశుద్ధాత్మ సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన స్వామి, పరిశుద్ధుడా, నీ మాటలు గొప్పవి నాన్న, వినే ఓపిక మాకు లేదు ప్రభువా. అయినా ఓపిక గలవాడు ధన్యమైన జీవితాన్ని జీవించును అని అంతవరకు సహించాలి. అన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలన్న సత్యాన్ని బట్టి స్తోత్రాలు చేస్తూ, మీ మాటలు మా హృదయంలో నాటబడి ఎగరవేగుచున్న దుష్టత్వం, కల్మషం నైనానందని పాము తాను పొరను వదిలినట్టుగా ఆ స్వభావం మొదలుబడి నీకు ఇష్టమైన బిడ్డగా ఎందుకొరకు మమ్మల్ని కన్నావో ఆ గొప్ప ఉద్దేశం మా జీవితం నెరవేరేటట్లు నీ బిడ్డలుగా చేసిన పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. సమస్త జ్ఞానం నిర్మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు నందు మీ హృదయపరమైన తలంపులను కావలి కాయన గాక. ఆమేన్. ఆమేన్. మనం కలిసి కీర్తన సంఖ్య 216 యెహోవా దివ్య వాక్యం అనే కీర్తన పాడతాం. Oh
మరి మదర్స్ డే శుభాకాంక్షలు, అమ్మల దిన శుభాకాంక్షలు. మరి మా సంఘంలోని అమ్మలు, స్త్రీలు, మరి విడుచున్న ప్రతి వారి అందరికీ కూడా, అమ్మలందరూ కూడా అమ్మ ప్రేమ కంటే మించిన ప్రేమ లేదు అని, అమ్మ వలననే మరి అనేక దేవుడిని స్థుతించే సేవకులుగాను లోకాన్ని ప్రతి కార్య రక్షణకు మూల కారణమైనటువంటి ప్రతి విషయంలో అమ్మలు గొప్ప స్థానంలో ఉన్నారని ఈ సంఘంలో నుండి మనసారా అమ్మలందరికీ కొరకు ప్రార్థన చేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన తర్వాత కీర్తన సంఖ్య 45 మరి మొదటి చరణ నీరు దీవెనని ప్రభుట అనే కీర్తన పాడుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. కనికరము గల నాది దేవుడా, మనుష్యులందరికీ నీ అందరి భక్తి జ్ఞానములు కలిగించినట్లు క్రీస్తు మూలమున నీ శిష్యులను బోధకులు ఏర్పరిచిన ప్రభువా, నీ వాక్యము నేర్చుకొనుచున్న వారందరి యందు నీ దయ నుంచి వారికి శుద్ధ హృదయములను దయచేయము. నీ వాక్యము ఉత్తమమైనది, సత్యమైనది. నీ వాక్యము లేనిది, నీ తలంపు, నీ ఉద్దేశం మా జీవితాల్లో నాటలేనిది. నీవు పంపినటువంటి ప్రధానమైనవి అయిన పరిశుద్ధాత్ముడు మాలో చేయగలిగినది ఏమీ లేదని మీ సత్యవాక్యం చెబుతున్నది. కాబట్టి వినడానికి వేగిరపడాలని, మాట్లాడుకలో నందండి తక్కువ మాట్లాడాలని, కోపములో నిదానించాలని నీ సత్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయినా తండ్రి కనికర విశేషమైన కనికరము చేత ఆయన వారవారమైన మా కొరకు ఏర్పాటు చేయమైన స్వాస్థ్యమును ఇచ్చినట్లు ఆయన మమ్మల్ని కన్నా ఈ వాక్యము చేత కన్న తల్లిగా ఉన్నటువంటి వాక్యాన్ని వినగలిగిన ఆసక్తి మా అందరిలో మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నా. మా స్వభావాలు మారకపోవడానికి, మా సంఘాలు గొప్పగా అవ్వలేకపోవడానికి, మా జీవితాలు ధన్యకరంగా ఉండకపోవడానికి కారణం ఆయన మా కన్న తల్లి అయినటువంటి దైవవాక్యాన్ని వినడానికి ఆయన ఓర్పు లేని తత్వం అని మీ ఎదుట ఒప్పుకొనిచున్నాము స్వామి. వినగలిగినటువంటి ఓర్పును మాకు దయచేయండి. ఆయన తక్కువ మాట్లాడాలి దేవా, నా స్వామి నాతో మీరు మాట్లాడాలి అని చెప్పగలిగిన గుణమును మాకు దయచేయండి ప్రభు. మా స్వామి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయినా తండ్రి కోపంలో నిదానించే వారిగా, కోపపడు కానీ పాపం చేయవద్దని పాపానికే కారణమైన అయినా సాతాను యొక్క ఆయుధమైనటువంటి కోపమాల నుండి దూరం చేసుకునే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీరు బోధించినందుకు స్తోత్రాలు. వాక్యాన్ని వినట్లు ప్రభువా, ప్రతి వారికి నీ సొంత హృదయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ సత్యం మమ్మల్ని ముందుకు నడిపించేది, ఇహపర భాగ్యం అనుగ్రహించేది, అంతటి గొప్ప వాక్యాన్ని వినగలిగిన బుద్ధి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నా ప్రభువా, ఎడతెగక మాతో ఉండినట్లు, ఆదరణకర్తగా ఉండినట్లు, సత్యంలోని నడిపించినట్లు, అయినా ప్రధాన ఈవిగా, ప్రసంబంధమైన ఈవిగా మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని బట్టి నీకు స్తోత్రాలు. ఆత్మదేవుడు మాలో ఎల్లప్పుడూ నిలయమై ఉండినట్లు, ఆయన మా దేహాలు ఆయనకు ఆలయమై ఉండినట్లు మంచి స్వభావాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీరు చెప్పిన మాటలు ఆయన విమర్శించక నాయన అది ఎంతవరకు మేము ఎక్కడ ఉన్నామని గ్రహించుకున్నట్లు, మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లు స్వామి మాకు ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖించి వారిని ఆదరించడం, రోగులను ఓదార్చిన దేవుడా, నీ బిడ్డలు ఏ ఇరుకు ఆపదల్లో నీ పేరు పెట్టి పిలుచున్నామో ఆ మా ప్రార్థనలన్నీ నీ సమక్షంలోనికి రానివ్వు తండ్రి. నేను మా పాపమును బట్టి కాక నీ కృపను బట్టి మా పీడులలో నుండి మీరు నడిపించి నన్ను కాపాడుమని, నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నా. ప్రధానమైన ప్రభువా, ఈ కరోనా ప్రభావం వలన నా తండ్రి అనేక జీవితాలు నా ప్రభువా నా తండ్రి విడిగిపోయి నా తండ్రి పూర్ణపడి ఉండగా నా స్వామి ఆర్థికంగా, ఆత్మీయతలో పలు రకాలుగా ప్రభువా అది క్షీణించిన స్థితిలో ఉంటుండగా స్వామి నీ కృపలో కరుణించమని ప్రార్థన చేస్తున్నా. దిగులను ఆపగలిగిన దేవుడు నీవు నాయన, దిగులకు సమయాన్ని నిర్మించిన దేవుడు, నియమించిన దేవుడు నీవు స్వామి. నీకు స్తోత్రాలు తండ్రి. అయినా నా తండ్రి సర్వశక్తిమంతుడా, నీ కృపా కనికరము చేత నీ బిడ్డలు ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో ఆనందించినట్లు అయినా విశేష ప్రభువా వివారమైనటువంటి దిగులలో నుండి నీ బిడ్డలమైన మా అందరినీ అయినా మీరు కరుణించి కాపాడుకొని ప్రార్థన చేస్తున్నా. నా తండ్రి నీ సన్నిధానంలో చేరి సంతోషంగా ఆరాధించి అయినా నీ సన్నిధానం మేలు పొందినట్లు స్వామి మంచి అవకాశం ప్రతి కొరలో మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రపంచ దేశాలను దీవించండి ప్రభువా. అయినా ఈ ఘోరమైన స్థితిలో నుండి విడిపించండి. ఆ ప్రభు భారతదేశాన్ని, ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలు, జిల్లాలు అయినా అందరినీ నా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించండి. ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను, ఇతర మంత్రులను నా ప్రభు ప్రతి వారికి కృపా జ్ఞానం ఇచ్చి సరైనటువంటి రీతిలో నడిపించు
ప్రభు మరలా నా తండ్రి అయినా నా తండ్రి నాశనకరమైన వ్యాపించాలని వింటున్నాం. నా దేవుడు అరికట్టే దేవుడు, ఆపే దేవుడు అయినా నీ చిత్త ఆయనకు సమర్పిస్తున్నాం ప్రభు. జిల్లాను కాపాడండి ప్రభు. నీకు స్తోత్రాలు. రక్షకుడానికి వందనాలు ప్రభు. కాళహస్తి పట్టణాన్ని మీ పాసంలో పెడుతున్నాం అయినా జిల్లాలో నా తండ్రి అయినా ఇక్కడ ఎక్కువ విస్తరించిందని మేము చూస్తున్నాము తండ్రి. ఈ కృపలో కనికరించి తక్కువ పట్టణానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇక నాయన కాళహస్తిని మీరు కనికరించారని నమ్ముతున్నాము నా ప్రభు. నా దేవుడు మరలా మన స్వతంత్రంగా ఆరాధించడానికి మీరు అనుమతిస్తున్నారని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మరలా వ్యాపించబడినట్లు ప్రభు అయినా నా తండ్రి నా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అయినా కాళహస్తి వాసులను దీవించారు. విశేషం క్రీస్తులో సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. దీవించండి ప్రభు. సంఘ పెద్దలను ఆశీర్వదించండి. వివిధ కార్యాలు చేపట్టడానికి నీకు ఇష్టమైనటువంటి కార్యాలు చేయడానికి ప్రభు ఈ కృప దయచేయమని అన్ని కార్యంలో పూర్ణ బిడ్డలు వారి సజీవమని బిడ్డలు వారి కుటుంబం కాపుదలలో ఈ సంరక్షణలో దీవింపబడు కృప దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రతి ఒక్కరిని రక్త ప్రోక్షణ రక్త కోటలో సమర్పిస్తున్నా. అయినా ఒక్కటైనా తప్పిపోలేదని మీరు చెప్పిన రీతిగానే ప్రభు ఆ సంఘానికి చెందిన ఒక్కడైనా తప్పిపోకూడదు. ఆ దేవుడు ప్రతి వారు కంచి వేయబడి సురక్షితమైన జీవితాన్ని జీవించి మరలాని సన్నిధానంలో కలిసి నిన్ను శుద్ధించే పర్యంతం విశేషమైన కాపుదల అయినా సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. అయినా అనేకులు వివాహ విషయమై అయినా తండ్రి అనేక గొప్ప మరి మంచి విషయాల విషయమై ఆయన బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు ప్రభు. తమ కార్యాలు నా తండ్రి, తమ జీవన వృత్తులు, తమ వ్యాపారాలు అయినా తమ నష్టత్వ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు అనేకలు ఉన్నాయి. అయినను నా దేవుడు మీరు కృపలో కనికరిస్తున్నారు. అవన్నీ కూడా వర్తిల్లి ఆయా కార్యాలు వాటి కాలంలో జరిగి ఆనందించినట్లు ఈ గొప్ప అనుకూల వాతావరణాన్ని దయచేయండి ప్రభు. సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు సహాయం చేస్తున్నటువంటి బిడ్డలు పేరు బిడ్డలు నన్ను ఆర్గనైజ్ గారిని ఆయన మమ్మల్ని షూట్ చేస్తున్నటువంటి బిడ్డ ప్రశాంత్ ఆయన మైకు నందండి వార్తల బిడ్డను విమోతిని వచ్చిన ప్రతి వారిని పేరు పేరు వంతులు దీవించండి నాయన. ఇదిగో ఈ పరిస్థితుల్లో విదేశాన్ని లైఫ్ పెట్టినాము నాయన. అయా మా హృదయాలు మా తలపులు మీరు ఎరుగుదలు మన ఉద్దేశ సఫలమై ప్రతి బిడ్డనైనా ఇప్పటి నుండి సత్యంలో ఎదుగునట్టు ప్రభు. ప్రతి మాటకు లోబడి తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా మారి నా బిడ్డలను సత్యంలో వైపు నడిపించినట్లు ప్రతి వారిని ప్రేరేపించండి. కార్యాన్ని ఆశీర్వదించండి. ఇంతవరకు బోధించిన ఉపాధ్యాయులను బట్టి స్తోత్రాలు. ముందున్నటువంటి టీచర్లను కూడా మీరు దీవించి ఈ సత్యాన్ని పుట్టించమని ప్రార్థన చేస్తున్నా. ఆయన సహాయం చేస్తున్న ప్రతి బిడ్డలను బట్టి ఆయన పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి వారిని బట్టి స్తోత్రాలు నాయన. ఈ యూట్యూబ్ ద్వారా నా ప్రభు, ఫేస్బుక్ ద్వారా అయినా ఈ ఆరాధనతో ఏకీభవించినటువంటి అయ్యలు అమ్మలు అందరి వరకు ప్రార్థన చేస్తున్నా. పేరు పేరు వంతులను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం చేత బలపరచబడడానికి నా దేవుడు తన చిత్తానుసారమైనది నా ఆశీర్వాదానికి అనుకూలమైనది చేస్తున్నాడు. అన్ని స్థితుల్లో నా దేవుడికి నేను సంతోషించేవాడిగా ఉండాలని, నేను తన పరమ సంతానమని గ్రహించి ధైర్యం పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. విశేషంగా ప్రభువా మరొకసారి దాతృత్వం చేసిన ప్రతి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభువా. నా తండ్రి వారి ప్రతి ఒక్కరిని పేరు పేరుతున్న ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అమరణ మదర్స్ డే విషయమై ప్రార్థన చేస్తున్నా. శ్రీజాతి అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఈ ప్రేమను పోల్చినట్లు తల్లులని లోకంలో వచ్చిన దేవా అయినా మేమందరూ రక్షించబడినట్లు అయినా తల్లిని ఒక స్త్రీని వాడుకున్న గొప్ప స్వామి తల్లులందరినీ కూడా నా ప్రభువా మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ వలన ఆయన ఆరోగ్యం పొందడానికి, ప్రతి తల్లి గౌరవింపబడడానికి, ప్రతి తల్లి ఆనంద జీవితాన్ని అనుభవించడానికి నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి ఈ తెగుల నుండి విడిపించమని, అనుకూలమైన వృత్తి వ్యాపారాలు జరగడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఎదగడానికి, ఆర్థికంగా ప్రభువా బలపడడానికి, అయినా వ్యవసాయం అయినా బలపడడానికి, ప్రతి పేదవాడు కడుపారా తిని సంతోషించి స్తుతించి అనుకూలమైన వాతావరణాలు దయచేయమని వచ్చిన వారందరి పక్షమున ఈ స్వరాన్ని వినిచున్న ప్రతి బిడ్డల పక్షమున అడిగిన వాటిని మరచిన వాటిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్టు భూమి యందు జరుగునుగాక. మనకు ఆహారం నేడు మాకు దయచేయి. అడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. అవసరాలపడితే కాదు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. ప్రభువా నిన్ను
అందరికీ వందనాలు. సమాధానం గలవారై నిలిచి